ఓకే, స్టార్ట్. యుద్ధ నీతిలో కూడా ఒక నీతి ఉంటుంది. అలాంటి నీతిని మేము ఏమీ లేకుండా పోయినాం మోడీ గవర్నమెంట్కి. మహిళా రిజర్వేషన్ బిల్ అనేది న్యాయబద్ధమైంది, ఎప్పటి నుంచి పెండింగ్లో ఉంది. గీతా ముఖర్జీ గారు రాసినటువంటి రిపోర్ట్ని ఆమోదించండి రాజ్యసభలో, లోక్సభలో ఆమోదించాలి. దాన్ని ఆమోదించడానికి దాని మధ్యలో ఒక రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అంటే పాయసం ఇస్తూనే విషగుడికి గుడించి రెండూ కలిపి తాగండి అని చెప్పేసి అనే పద్ధతుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లులు తీసుకెళ్ళి డీలిమిటేషన్లో పెట్టి రెండు ఆమోదించమని చెప్పండి. ఆమోదించకపోతే మహిళా వ్యతిరేక బిల్లుని బ్లాక్మెయిల్ చేస్తారు. మహిళా అంటే పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తాను దొరికితే ఈ బీజేపీ కనిపిస్తూ ఉంది. మీరు దాన్ని విడి చేయండి. ఈ డీలిమిటేషన్ అనేది ఫెడరల్ సిస్టమ్. అది భారతదేశం మొత్తం సమైక్యంగా ఉండాలన్నా లేదా భవిష్యత్తు ఉత్తర దేశం దక్షిణ దేశం మారిపోవాలన్నా అది వేరు చర్చిద్దాం. కానీ మహిళా బిల్లుకు దాన్ని లింక్ పెట్టకుండా మహిళా బిల్లునే దాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపు చేయండి. ఆ తర్వాత డీలిమిటేషన్ గురించి చర్చించుకోవచ్చు. లేకపోతే ఇది యుద్ధ నీతి కాదు. మహిళలు అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం ఇంకోటి కార్యం కాదు. బెంగళూరు నుంచి ఎలక్ట్ అయినటువంటి బీజేపీ పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్లో చాలా ఘోరమైన మాటలు మాట్లాడాడు. ఇది తెలంగాణ విభజన అనేది భారతదేశం పాకిస్తాన్ విభజనగా పోలుస్తూ ఉన్నాడు. మరి ఆ రోజు విభజన చట్టాన్ని ఆమోదించలేదు. సుష్మా స్వరాజ్ భారత్ బీజేపీ నాయకురాలు, లోక్సభ నాయకురాలు ఆమోదించింది. రాజ్యసభలో వెంకయ్య నాయుడు గారు, ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నాడు, ఆయన ఆమోదించాడు. అంటే బీజేపీ వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్ వాళ్ళు తప్పు చేస్తే తప్పని చెప్పండి. సమాధానం చెప్పాల్సిన వెంకయ్య సమాధానం చెప్పాలా, బతుకున్నాడు కాబట్టి ఆయన సమాధానం. అంటే కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలా. అలాంటి అవాకులు పెళ్ళి నేను మీకు సస్పెండ్ పెట్టుకోతాను.